ప్రధాని నరేంద్ర మోడీ గారు మరోసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెళ్ళారు. సరే, మొన్న 6వ తారీఖు వచ్చారు, మళ్ళీ నిన్న 8వ తారీఖు కూడా వచ్చారు. అయితే ఆయన టూరుల్లో ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన చెబుతున్నటువంటి అంశాలు కానీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఒక ప్రధాని స్థాయిలో ఇలా మాట్లాడొచ్చా, ఇలా డబుల్ గేమ్ ఆడొచ్చా, డబుల్ టాక్ చేయొచ్చా అనేటువంటి ప్రశ్నకి సమాధానం దొరకట్లా. అంటే మోడీ గారికి దేశవ్యాప్తంగా అందరూ మద్దతు ఇచ్చాం, కానీ ఈరోజు ఆయన వ్యవహరిస్తున్న శైలి చూసి ఇదేంటి మోడీ గారి ఇట్లాంటి స్వరూపంతో ఇట్లాంటి స్వభావంతో ఉంటాడా, చంద్రబాబు అంటే అబద్ధాలు ఆడుతున్నాడు అది ఇదని మనం అనుకునేవాళ్ళం. ఇప్పుడు దేశ ప్రధాని కూడా ఆ స్థాయికి దిగజారితే అదైతే కొంచెం బాధ కలిగించే అంశం. మనం ఆ దేశ ప్రధాన్ని అవమానించకూడదు, ఖచ్చితంగా గౌరవించాలి. కానీ తన పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే ఈయన టెర్రరిస్ట్ అంటే ఈయనేమో ఆయన ఏటీఎం అన్నాడు, ఆయన ఏటీఎం అన్నదని చంద్రబాబు గారు అంటే వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిపోతే జనమంతరూ కూడా కాంప్రమైజ్ అయిపోవాలా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని అంటున్నాడు. సో వైసీపీ ప్రభుత్వం మీద మీరు ఏమైనా విమర్శలు చేయండి, రాజకీయంగా చేస్తే దానికి ఏం పెద్ద ఆక్షేపణ లేదు, మనమేమి అది వాస్తవం కాదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. అయితే ఒక్కటి ఏంటంటే ముఖ్యమంత్రి జగన్ గారి పేరు ఎత్తకుండా ఆయన మాట్లాడుతుందో అంతవరకు తప్ప మిగతా విషయాలని చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయి. బుల్లెట్ ట్రైన్ వద్దా అంటాడు, అంటే ఆంధ్ర ఒక్కదానికి బుల్లెట్ ట్రైన్ వేస్తాడా? ఉదాహరణకి మద్రాసు నుంచి కలకటాకి బుల్లెట్ ట్రైన్ వేసాడే అనుకుందాం. అయ్యేది కాదు, పెట్టేది కాదు, ఇంకెన్నేళ్ళు పడుతుందో, ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఆ కళ. ఎందుకంటే చూసాం కదా, అహ్మదాబాద్ టు బొంబాయి బుల్లెట్ ట్రైన్ ఎంత పెద్ద ల్యాండ్ సేకరించడమే పెద్ద సమస్య చేయటం, ఇవన్నీ సరే అయినా కూడా ముందుకెళ్తున్నారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ సపోజ్ చెన్నై నుంచి కలకటాకి బుల్లెట్ ట్రైన్ వేసారనుకోండి, ఆంధ్రాని వదిలేసి బుల్లెట్ ట్రైన్ వేయనని చెప్తాడా? ఏం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు? పోనీ కేవలం ఆంధ్రాకి మాత్రమే విజయవాడ నుంచి విశాఖపట్నానికి వేస్తామని చెప్తారా? చెప్పండి, ఎవరిని చెవిలో పూలు పెడతారు మోడీ గారు? ఇక మీరు మాట్లాడే అన్నీ కూడా కాంట్రాడిక్టరీగా ఉన్నాయి. రాయలసీమలో ముఖ్యమంత్రి ఎంతమంది వచ్చారు, ఒక్కళ్ళు పనిచేయలేదన్నారు. దానికి సిగ్గుపడాల్సింది ఎవరు? మీ పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ పార్టీ, చంద్రబాబు గారు మీ పొత్తులో ఉన్న పార్టీ నేత. మరి ఇప్పుడు చంద్రబాబు గారు 14 ఏళ్ళు సుమారుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆయన సరిగా పనిచేయలేదు, వేస్ట్ అని మీరు చెప్పటమే కదా. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు పనిచేయలేదని మీరు ఒప్పుకున్నట్లే కదా. మరి ముందు వాళ్ళని అడగండి, ఏమయ్యా మీరు ఎందుకు పనిచేయలేదని. అంటే ఎదురుగా ఉన్న జనానికి ఆ మాత్రం స్పృహ ఉండదనా మీ ఉద్దేశం? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. కుటుంబ రాజకీయాల గురించి ఆయా రాష్ట్రాలకు వెళ్ళి తెగదెడుతుంటారు. తీరా చూస్తే మీరు ఎక్కడికి వచ్చి లోకేష్ని, అట్లాగే మన చంద్రబాబు గారిని, దగ్గుబాటి పురంధరేశ్వరి గారిని, వీళ్ళంతా కుటుంబ రాజకీయాలు లేరా? కిరణ్ కుమార్ రెడ్డి గారు కుటుంబ రాజకీయాల నుంచి రాలేదా? పై కాంగ్రెస్లో ఉండేవాడు కదా అప్పుడు, అట్లా ఆ రోజుల్లో. తర్వాత ఇప్పుడు బీజేపీకి వచ్చాడు. బీజేపీకి వస్తే కుటుంబంలో రాజకీయం ఉండదు, అంత చాలా పర్ఫెక్ట్ రాజకీయం చేసినట్ల. లోకేష్ గారిని మీరే కదా అంతే సన్ రైజ్ స్టేట్ చేశాడు చంద్రబాబు నాయుడు, మీ కొడుకు కోసం తప్ప రాష్ట్రం కోసం చేయట్లేదని మీరే తిరిగి. అప్పుడేమో మీరే ఏటీఎం అవినీతిపరుడు చంద్రబాబు అని మీరంటారు, ఆయన మిమ్మల్ని అవినీతిపరుడు అంటారు. ఇద్దరు కలిసి ఇప్పుడు వచ్చి మీ ఇద్దరు నీతిమంతులు అని చెప్తే ఎవరు నమ్మాలి? మీ ఇద్దరిలో ఎవరు నీతిమంతులో ముందు తేల్చుకుని ఆ తర్వాత చెప్తే జనానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఇలా అన్ని రకాలుగాను డబుల్ టాక్ చేయటం నేనైతే ఊహించలా. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు ఇదివరకు రోజుల్లో వాజ్పేయి గారు వీళ్ళంతా వస్తే ఏం చెప్పేవాళ్ళు? ఏదన్నా క్రిటికల్ ఇష్యూస్ మాట్లాడేస్తే జాతీయ ఇష్యూస్ మాట్లాడేవారు, లోకల్ ఇష్యూస్ గురించి చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు. తక్కువ మాట్లాడటమే కాకుండా ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవాళ్ళు కాదు. ఇలా డబుల్ టాక్ అనేది దాదాపుగా ఉండేది కాదు, చాలా మర్యాద పద్ధతిగా ఉండేది. కానీ మోడీ గారు స్థాయి చూస్తే ఆయన వాళ్ళందరికంటే ఎక్కువ కాలం ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు, కానీ ఈ రకంగా ఆయన దిగజారిపోవాల్సిన అవసరం లేదు. కానీ ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, మరి మిగతా రాష్ట్రాల్లో కర్ణాటక వెళ్ళి దంచేస్తున్నారు, తెలంగాణ వెళ్ళి దంచేస్తున్నారు, ఎక్కడెందుకు మాట్లాడట్లేదు? అంటే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని బసినాడుకున్నారు కాబట్టి ప్లీజ్ మాట్లాడుతారంటే మీరు అమిత్ షా గారు ఇక్కడ మాట్లాడరా? అంటే ఇక్కడ రిజర్వేషన్ ఉంచుతామని చెప్పించండి, లేదు మేనిఫెస్టోలో అనౌన్స్ చేయించండి, ఎస్ ముస్లిం రిజర్వేషన్ మేము కొనసాగిస్తామని. టీడీపీ ఎందుకు మేనిఫెస్టోలో చెప్పలేదు? పోనీ మీరు ఎందుకు చెప్పట్లేదు? ఇక్కడికి వచ్చి ముస్లిం రిజర్వేషన్కి మేము వ్యతిరేకం, మతపరంగా మేము ఒప్పుకోము అని మీరు ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు? తెలంగాణ వెళ్ళి ఎందుకు చెప్తారు? ఇక్కడ ఉన్నది ఒకటే రిజర్వేషన్ కదా. సో ఇదంతా డబుల్ గేమ్ అనే సంగతి ఊరికే తెలిసిపోతా ఉంది. సో కేవలం ఈ ఓట్లు సీట్ల కోసం మీ స్థాయిని తగ్గించుకుని దేశంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నవారు ఔన్నత్యాన్ని పెంచాల్సింది పోయి ఈ రకంగా దిగజారడం మంచిది కాదు, అది దేశానికి మంచిది కాదు.
మీ వ్యక్తిగతంగా మీకు మంచిది కాదు. పైగా చంద్రబాబు గారు అంటే ఆయన అబద్ధాలు ఎక్కువ ఆడతాడు, అది ఆయనకి అలవాటు అనుకుంటాం. మీరు కూడా ఆయన ట్రాక్లోకి వెళ్ళి ఇట్లా అప్రతిష్ట పాలవలసిన అవసరం ఉంది మోడీ గారు. ఇప్పుడు ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసినా కూడా జగన్ని ఎదుర్కోవడం కష్టంగా ఉంది. అందుకే ఇట్లాంటివన్నీ చెప్పించి ఆయనతోటి కూడా తిట్టించి ఏదో చేయాలని చూస్తున్నారు తప్ప దానివల్ల ఉపయోగం లేదని అర్థమవుతోంది. ఇప్పుడు ఎవరు బలవంతుడు అనుకోవాలి, ఎవరు బలాఢ్యుడు అనుకోవాలి? మోడీ దేశ ప్రధాని, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక సినీ నటుడు, ఈ నలుగురిని ఒకే ఒక్కడు ఎదుర్కొంటున్నాడు జగన్ యొక్క శక్తి ఎంత బలంగా ఉన్నాడు, రాష్ట్రంలో ఎంత ప్రజల్లో ఎంత మద్దతు సమకూర్చుకుంటున్నాడు అనడానికి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం అనండి, ఉదాహరణ ఇంకా వేరే చెప్పను.